నీళ్ల పేరుతో కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలు పొలిటికల్ డ్రామాలు ఆడుతున్నాయన్నారు కరీంనగర్లోని రేకుర్తి శుభం గార్డెన్స్ లో కేంద్ర మంత్రి బండి సంజయ్ మీడియాతో మాట్లాడుతూ నీళ్ల విషయంలో కాంగ్రెస్ బీఆర్ఎస్ పాలకులు తెలంగాణ ప్రజలకు చేసిన మోసాలను ఎండగట్టారు. 6 గ్యారెంటీలపై చర్చ జరగకుండా కాంగ్రెస్ అవినీతిపై విచారణ లేకుండా బీఆర్ఎస్ కలిసి నాటకాలు ఆడుతున్నాయన్నారు. కేసీఆర్ పై ఒత్తిడి తెచ్చి మెడలు వంచింది మేమేనన్నారు. కేసీఆర్ సీఎం అయిన కొత్తలో తెలంగాణకు కేసీఆర్ అనే అణుబాంబు ఉంది, చంద్రబాబు నీ ఆటలు సాగవు అని డాంబికులు పలికిండు, అవన్నీ పిట్టల దొర మాటలేనని తేలిపోయిందని కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆరోపించారు. కృష్ణా జిల్లాలోని తెలంగాణకు 575 టీఎంసీల వాటా రావాల్సి ఉంటే 299 టీఎంసీలకే ఒప్పుకొని సంతకం చేసి దక్షిణ తెలంగాణకు కేసీఆర్ తీరని ద్రోహం చేసిన మోసగాడని ఆరోపించారు. ఏపీకి కేసీఆర్ అమ్ముడు పోయి అపెక్స్ కౌన్సిల్ సాక్షిగా 299 టీఎంసీల నీళ్లు చాలని చేసిన సంతకాల ఒప్పందాన్ని మొట్టమొదట బయటపెట్టింది నేనేనని బండి సంజయ్ అన్నారు. ఇదిగో సాక్ష్యం, ఆ కాపీ చూపించారు. ఎవరిని అడిగి 299 టీఎంసీల నీళ్లు చాలని ఒప్పుకున్నారు? అదేమైనా కేసీఆర్ జాగీరా? ఇప్పటికీ నోరు మెదపని మూర్ఖుడు కేసీఆర్ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలోని పలువురు పాల్గొన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో కృష్ణా జిల్లాలో 811 టీఎంసీల నీటి వాటా ఉంటే తెలంగాణలో గతం ఉమ్మడి రాష్ట్రం పంచి కూడా ఏ రోజు కూడా కనీసం 200 టీఎంసీల నీటిని కూడా వాడుకున్న దాఖలాలు లేవు. ఏ రోజు కూడా సమైక్య రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పాలనలో కూడా ఏ రోజు కూడా 200 టీఎంసీలు కూడా వాడుకోలే. గోదావరిలో కూడా 1486 టీఎంసీల నీటి వాటా ఉంటే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ హయాంలో ఏ రోజు కూడా 500 టీఎంసీలకు మించి నీటిని వాడుకోలేని దౌర్భాగ్య స్థితి కాంగ్రెస్ పార్టీ హయాంలో. పాలమూరు రంగారెడ్డికి సంబంధించి మన ముఖ్యమంత్రి గారు పాలమూరు రంగారెడ్డి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలోనే మేమే స్టార్ట్ చేసాము, మేమే అప్పుడు చరిత్ర సృష్టించినాం. మేము లేకుంటే పాలమూరు రంగారెడ్డి అనే పేరే లేకుండే బీజేపీ మోసం చేసింది. పోలవరానికి జాతీయ హోదా ఇచ్చి పాలమూరు రంగారెడ్డికి జాతీయ హోదా ఇవ్వకుండా తెలంగాణకు అన్యాయం చేసింది, తెలంగాణ ప్రజలను మోసం చేసింది, అవమానపరిచిందని చెప్పి కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి అన్నాడు. బీఆర్ఎస్ పార్టీ హయాంలో ఇదే ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కూడా అన్నారు, పోలవరానికి ఇస్తారా, జాతీయ హోదా ఇస్తారు, మా తెలంగాణ రాష్ట్రానికి పాలమూరు రంగారెడ్డి జాతీయ హోదా ఇయ్యరా అని చెప్పి. కానీ అసలు జరిగిన విషయాన్ని ఇటు కాంగ్రెస్ పార్టీ చెప్తలేదు సమాజానికి, ఇలా బీఆర్ఎస్ పార్టీ చెప్తలేదు. ఇలా ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ యాక్ట్లోని సెక్షన్ 89 ప్రకారం రాష్ట్ర విభజనానికి నిర్మాణ ప్రాజెక్టుల ఆ ప్లాన్లో నీటి కేటాయింపుల విషయంలో లేదా నిర్మాణాల విషయంలో అభ్యంతరాలు తెలిపొద్దని చెప్పి రీఆర్గనైజేషన్ యాక్ట్, ఈ యాక్ట్ తీసుకొచ్చింది. ఈ యాక్ట్లో కేవలము 6 ప్రాజెక్టులు మాత్రమే ఉన్నాయి.